గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు గారికి బీజేపీ తరపు నుంచి సీట్ రాకపోవడం అంటే ఆయన గత కొన్ని 5 సంవత్సరాల నుంచి వైసీపీని అపోజ్ చేస్తూ వచ్చారు కదా, మరి ఆయనకి ఇప్పుడు సీట్ ఎందుకు ఇవ్వలేదు, దానికి కారణం ఏంటి అంటారు? అంటే ఇక్కడ బీజేపీ అని కాదు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి ఏ పార్టీ అయినా నాకు టికెట్ ఇస్తుందని ధీమాతోటి ఆయన మాట్లాడుతుండేవారు, అతిశయంగా వ్యవహరిస్తుండేవారు. నిజానికి ఆయన 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఆ విశ్వాసాన్ని ఆయన నిలబెట్టుకోవడంలో విఫలమవడమే కాకుండా ఆ తర్వాత వచ్చిన విభేదాల నుండి కొన్ని భేదాభిప్రాయాలు వస్తుంటాయి. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఉన్నప్పుడే కొంచెం సంయమనం, ఇవన్నీ సహనం అవసరం అవుతాయి. కానీ వాటిని మర్చిపోయి ఆయన ఇష్టారీతిలో ముఖ్యమంత్రి జగన్ గారి మీద మాట్లాడి చివరికి తెలుగుదేశం వాళ్ళ ట్రాప్లో, ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇలాంటి వాళ్ళ ట్రాప్లో చిక్కుకుని వాళ్ళు చేసే ప్రచారానికి, వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీకే ఈయన తన్మయత్వం చెంది ఇప్పుడు తన నోటి దొరదకి, లేదా నోటి దోలకి, నోటి తేటకి ఏదన్నా అనండి, వాటికి ఇప్పుడు ఆయనే బలైనట్లుగా కనిపిస్తుంది. ప్రత్యేకించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే ఇప్పుడు కూటమైంది అనుకోండి, తెలుగుదేశం పార్టీ వారు పూర్తిగా ఆయన్ని వాడేసుకుని పక్కన పడేశారు. నిజానికి చంద్రబాబు గారికి ఏమాత్రం ఈయన మీద అభిమానం ఉన్నా, ఈయన మీద విశ్వాసం ఉన్నా, ఆయన నరసాపురం టికెట్ ఆయన టీడీపీ తరఫున ఇప్పించి ఉండొచ్చు. ఆ టీడీపీకి నరసాపురం తీసుకుని విశాఖపట్నంలో జీవీఎల్ నరసింహారావు వీళ్ళంతా అడుగుతున్నారు కదా, విశాఖపట్నం సీటు బీజేపీకి ఇచ్చి ఉండొచ్చు కదా. ఇక్కడ తెలుగుదేశం టికెట్ తీసుకుని తెలుగుదేశం తరఫున రఘురామకృష్ణరాజుని పోటీ చేయించి ఉండొచ్చు కదా, మరి ఎందుకు చేయలా? అంటే అక్కడేమో విశాఖపట్నంలో తన బంధువు బాలకృష్ణాలుడైన భరత్కి టికెట్ ఇవ్వాలి, ఇక్కడేమో రఘురామకృష్ణరాజుని బయట చేయాలి. బీజేపీకి కేటాయించేయటం ద్వారా తన చేతులు దులిపేసుకున్నాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సో దీనివల్ల ఏమర్థమైంది? చెరపకురా చెడుదు అన్నట్లుగా నోటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నీకే నష్టం రా అనే సంగతి ఇప్పటికైనా రఘురామకృష్ణరాజు గారికి అర్థమైంది. ఆయన ఒక ఏడాది కూడా సరిగా ఉన్నాడో లేదో పార్టీ గౌరవించి ఆయనకి ఎంపీ సీట్ ఇస్తే టీడీపీ జనసేన మీద పోటీ చేసి గెలిస్తే, నాగబాబు గారి మీద గెలిస్తే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా తన ఇష్టరీతిలో ప్రవర్తించి వైసీపీ నాయకత్వం ఆగ్రహానికి గురయ్యి, లేదు ఈయన అసంతృప్తి చెంది, ఇక అసంతృప్తి చెందితే చెందొచ్చు. మా ఓటాళ్ళని సలహా ఇచ్చాము, ఒక ఏడాది పాటు మెలకుండా మౌనంగా ఉంటే తర్వాత అన్ని సర్దుకుంటాయి, మళ్ళీ మీ ప్రకారం మీరు వైసీపీలో ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అని చెప్తే కూడా ఆయన విన్నట్టే ఉండి 1-2 రోజులు మళ్ళీ వెంటనే తెలుగుదేశం వాళ్ళ ట్రాప్లోకి పడిపోయాడు. ట్రాప్లో పడితే పడ్డాడు, కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడటమా, కులాలు మతాల మధ్య తగాదా పెట్టడమా, ప్రత్యేకించి ఒక అగ్రవర్ణాన్ని దూషించటమా, ఒక కులాల మతాల మధ్య చిచ్చు పెట్టడమా, ఇవన్నీ చేసి కేసులో పడి అరెస్ట్ అవడమా, అరెస్ట్ అయిన తర్వాత ఏదో వాళ్ళ వ్యవస్థల ద్వారా మేనేజ్ చేసుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చినా కూడా అదే ధోరణి, అదే కథ. ఎట్లా ఇవన్నీ పోని రైట్? ఈయనేమనుకున్నాడు, 3 పార్టీలు తనయే అనుకున్నాడు. పాపం 3 నేతలు, అటు మోడీ గారు, అమిత్ షా గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు అంతా తన వెనకాల ఉన్నారనుకున్నారు తప్ప ఈయన్ని వాళ్ళు ఇట్లా తీసి బుట్టలో పడేస్తారు అంటే ఈయన మనకి పనికిరాడనే విధంగా పడేస్తారని ఆయన ఊహించలేకపోయాడు. చెత్తబుట్ట అనే పదం మనం వాడటం బాగోపోయినా, బట్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదంటే ఈ 3 పార్టీల్లో ఒక్కడి కూడా ఆయన అట్లాగే చూసినట్లు కదా. సో దీన్ని ఆయన ఇప్పటికి కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఉండవల్లి శ్రీదేవి గారు మనం చూసాం కదా, తాడికొండ శాసనసభ్యురాలు, అనర్హత వేటుకు గురయ్యారు కదా. ఆవిడ బాపట్ల సీటు ఆశించారు. బాపట్ల సీటు ఆశిస్తే చంద్రబాబు గారు ఇస్తానని చెప్పారు, మరి ఏం పాడో. ఇప్పుడు ఆవిడకి కూడా మొండితేరి చూపించారు. ఆవిడ నాకు ఇప్పుడు అర్థమైంది రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలా ఉపయోగించుకుంటారన్న సంగతి అర్థమైందని, తనకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న సంగతి అని పరోక్షంగా ఆవిడ వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసి, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంటంటే అటు ముందుకెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు. బీజేపీలో సీట్ రాలేదు కాబట్టి టీడీపీలో చేరబోతున్నారు అంటున్నారు. నిజంగానే టీడీపీలో చేరబోతున్నారా రఘురామకృష్ణ గారు?
టీడీపీలో చేరినా నేను సీటు రాదు కదా, సీటు మరి ఆల్రెడీ బీజేపీ కేటాయిస్తే బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసి వీళ్ళు తీసుకుంటారా ఏమో. నాకైతే ఇప్పుడు చంద్రబాబు గారిని ఈయన గట్టిగా పట్టుకుని ఈయన అడగాల్సింది ఏంటంటే మీరు అది తీసుకుని విశాఖపట్నం బీజేపీకి ఇవ్వండి అడగొచ్చు. లేదు నాకు నరసాపురం బదులు విజయనగరం ఖాళీగానే ఉంది కదా, అశోక్ గజరాజు గారికి పోటీ చేయకపోతానంటున్నారు కదా, ఆ సీట్ ఇవ్వమని అడగొచ్చు. అది మరి ఏమడుగుతారో మనకు తెలియదు, ఇంకా టైం ఉంది కదా. ఈ 25 రోజుల్లో 25-30 రోజులు, ఈ నెల రోజుల్లో మళ్ళీ కింద మీద పడి కాళ్ళ వెళ్ళబడి ఎట్లా కొట్లా సీట్ సంపాదించుకోగలుగుతాడో లేదో అనేది చూడాలి. అయితే ఇప్పటికైతే ఈ పరిస్థితిలో ఇప్పటికైతే ఆయన పరువు పోయింది, ఆయన ప్రతిష్ట కోల్పోయాడు. సాధారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రాజులకి చాలా ప్రతిష్ట ఉంటుంది. ఈయన ప్రతిష్ట అంతటినీ గంగలో కలిపేసాడు అనేది ఎక్కువ మంది భావన. అంటే ఏమిటి, ఒక చిల్లర వ్యాఖ్యలు చేయటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, తద్వారా వాళ్ళకుండే హుందాతనాన్ని ఈయన పూర్తిగా పోగొట్టుకున్నాడు. పోనీ అట్లా అని చెప్పి నిలబడి చంద్రబాబు గారిని నిలదీయగలుగుతున్నాడంటే ఆ పరిస్థితి లేదు. ఇప్పటికీ నేను చంద్రబాబు గారికే ఉంటానని చాలా, ఒక రకంగా చెప్పాలంటే కాస్త ఏమంటాము, ఏడుపు మొహం అని అంటామా, లేకపోతే ఆవేదనాభరితమైన స్వరం అంటారా, ఏదోటి మీరు ఇష్టం, మీరు ఏదన్నా అనుకోండి. ఆ రకంగా చాలా నీరసంగా నేను ఓడిపోయాను ప్రస్తుతానికి, అయినా నేను చంద్రబాబు తోటే ఉంటాను అన్నట్టుగా మనం వార్త చూసాం. సో ఇంకా ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి అది. అక్కడ చంద్రబాబు వ్యూహం అనండి, రాధాకృష్ణ లేకపోతే రామోజీరావు లేకపోతే ఇంకెవరో వ్యూహం అనండి, వాళ్ళు ఏం చేస్తారు, శుభ్రంగా అతన్ని ట్రాప్ చేసి అతన్ని ఇంకెక్కడికి కదలలేని పరిస్థితి, బెసగలేని పరిస్థితి క్రియేట్ చేసి శుభ్రంగా తమ వెనకాలే తిప్పుకుని చచ్చినట్టు ఆడతోటే ఉండాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తారు. అదే జరిగింది రఘురామకృష్ణరాజు విషయంలో కూడా. ఇప్పటికైతే మరి ఈ పరిస్థితిని మార్చుకోవాలంటే ఒకటే విషయం, ఒకటే అవకాశం, అదేమిటంటే ఆయన వేరే చోట సీట్ అనేది తెచ్చుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలి, ఖాళీగానే ఉంది కాబట్టి, లేదా దమ్ముంటే షంషేర్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేసి తన సత్తాను రుజువు చేసుకుని తనకి ప్రతిష్ట ఉంది అని రుజువు చేసుకోవాలి. లేకపోతే ఈ రాజుగారి పని అయిపోయింది, ఈ రాజుగారు తన రాజకీయాల్లో హత్యలు ఉండవమ్మా, ఆత్మహత్యలే ఉంటాయి. సో తనకు తానే స్వయంకృతాపరాధంతో ఈ పరిస్థితి తెచ్చుకున్నాడని అందరూ అనుకుంటారు. సరే, ఇప్పుడు రఘురామకృష్ణ గారు ఎవరైతే ఆయన విమర్శిస్తున్నారో వాళ్ళని నాకు లేని బాధ మీకెందుకు అని అంటున్నారు, మరి దీనికి మీరేం చెప్తారు? ఎవరికి బాధ లేదమ్మా, ఆయన పోటీ చేసినా గెలిచేది లేదు, పెట్టేది లేదు అనేది ఎక్కువ మంది అభిప్రాయం. సరే, ఆయనకి అంత దూల లేకపోతే మరి దూలబట్టి దురద పుట్టి ఇన్నాళ్ళు జగన్ గారి మీద, వైసీపీ మీద, ఒక వర్గం, ఒక సామాజిక వర్గం మీద ఇష్టం వచ్చినట్టు తిట్టాడా? అది ఏం దొరదది, తప్పు కదా. ఆయన పద్ధతిగా ఉంటే అసలు ఈ గొడవలే లేవు కదా. సరే, ఆయనకి బాధ లేదన్న సంగతి ఆయనే చెప్పాడు కదా, మనకేం తెలుసు. ఆయన ఏం చెప్పాడు, నాకు 3 పార్టీలు టికెట్లు ఇచ్చేస్తాయి, మోడీ నా వెనకాల ఉన్నాడు, అమిత్ షా నా వెనకాల ఉన్నాడు, చంద్రబాబు నా వెనకాల ఉన్నాడు, పవన్ కళ్యాణ్ నా వెనకాల ఉన్నాడు అని చెప్పింది ఆయన కదా. సహజంగానే రాజకీయాలు అడగకుండా ఎట్లుంటారు? ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు ఎందుకన్నారు ఆ మాట, నాకు పంపించాడు చంద్రబాబు, నన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేదాకా వాడుకున్నాడు, తర్వాత తీసేవాళ్ళు బారేశాడని. ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అంతే అని అనుకుంటారు. రాజకీయాల్లో నాకు లేని బాధ మీకెందుకంటే ఉంటది. అంటే రాజకీయాల్లో కాస్త ప్రతిష్ట, పరువు, సిగ్గు ఇటువంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ వదులుకోరనే ఆశిస్తాము అందరం. లేదు ఇంకో భిన్నంగా వెళ్తారంటే వాళ్ళ ఇష్టం, దానికి ఏం చేస్తాం. ఎవరైనా అడుగుతారు రాజకీయాల్లో. మరి 4 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు కదా, మీకంత పౌరుషం ఉంటే, మీకంత రోషం ఉంటే వైసీపీ వాళ్ళు రిజైన్ చేయన్నప్పుడు చేసి ఉండొచ్చు కదా, చేసి దమ్ము చూపించి ఉండొచ్చు కదా. కనీసం 4 ఏళ్ల పాటు నువ్వు అసలు ఎంపీ అక్కడికే వెళ్ళలేదు, నియోజకవర్గానికి వెళ్ళలేదు, ఒకసారి 2 సార్లు వెళ్ళి గబగబా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయావు. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఎదుటాన్ని అనలేక, తాను తిట్టుకోలేక, ఏ రకంగా ఏదో రకంగా ఆత్మవంచన చేసుకోవడానికి తప్ప ఇంకోటి. జగన్ గారు అడ్డం పడ్డారంట. జగన్ గారు ఎందుకు అడ్డం పడతారు? ఈయనకి టికెట్ ఇస్తే, చంద్రబాబు టికెట్ ఇస్తే జగన్ గారు అడ్డం పడతాడా? బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు 30 కోట్లు తీసుకుని సీఎం రమేష్ కి, కాంగ్రెస్ కి 30 కోట్లు ఇచ్చిన సీఎం రమేష్ కి బీజేపీ వాళ్ళు టికెట్ ఇచ్చారు. నిన్నగాక మొన్న చేరిన వరప్రసాద్ గూడూరు టికెట్ వైసీపీ వాళ్ళు ఇవ్వకపోతే ఆయన బీజేపీ వాళ్ళు ఎట్లా ఇచ్చారు? మరి ఈయన 4 ఏళ్ల నుంచి తిడతా ఉన్నాడు కదా వైసీపీని, జగన్ ని. మరి ఎందుకు మేనేజ్ చేసుకున్నాడు కదా 4 ఏళ్ళు అనర్హత వేటు లేకుండా.
మరి ఎందుకు సీటు సంపాదించుకోలేకపోయాడు? తనదే అసలు సీటు అని చెప్తూ వచ్చాడు కదా, అందుకే అడుగుతారు. అడగొద్దంటే అటు రాజకీయాల్లో అటు అన్ని వైపులా ఉంటాయి. మరి చూడాలి, ఎలక్షన్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి రఘురామకృష్ణ గారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ.